బీసీ బిల్లులపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ పై తీసుకొచ్చిన బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. అయితే కాంట్రాక్టుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న హరీష్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడాలని, కాంట్రాక్టుల గురించి ప్రస్తావించొద్దని సూచించారు. బీసీల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే 3 అంశాలు బిల్లులో చేర్చమని బీఆర్ఎస్ పార్టీ తరఫున అమెండ్మెంట్ ఇచ్చాం. ఆ 3 అంశాలు కొత్తవేం కావు, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ. అందులో మొట్టమొదటిది గౌరవనీయులు గంగుల గారు చెప్పినట్టు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్ చేస్తూ ఈ బిల్లులో చేర్చండి. దీంట్లో ఇలా ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు, ఎవరు పర్మిషన్ అవసరం లేదు. రేపటి నుంచే ప్రతి కాంట్రాక్ట్ లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ. దీన్ని దయచేసి దాంట్లో చేర్చాలని చెప్పి కోరుతున్నాం. ఇది బిల్లులో 42% కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి బిల్లులో కేంద్రానికి పంపే బిల్లు పంపుతారు, దానికి దీన్ని లెక్క పెడతారు. అరే మీరు ఇదే కదా నేను అడుగుతుంది, మొండికే గురి తొండి పెట్ట గురి, మీరు తొండాట ఆడతారో తెలిసి కూడా నేను రిక్వెస్ట్ చేసి వినమ్రపూర్వకంగా అంటున్నా. నేనేమడుగుతున్నా సార్, 42% రిజర్వేషన్ వైన్స్లది లేకపోతే ఇతరాత్రకు సంబంధించి ఈ బిల్లుకి ఏం సంబంధం అధ్యక్ష? ఈ బిల్లు అరే దానికి సంబంధించి చర్చ పెట్టండి, మీరు అడగండి, మీరు అమెండ్మెంట్ ఇవ్వండి. కానీ దానికి సంబంధించి కాక పెద్ద ఇదే బిల్లు. అరే మీరు ఈ బిల్లుకు సంబంధించిన విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మన ముక్త కంఠాన్ని, మన గొంతు ఒక్కటే వింటున్నాడు అని